హాయ్ గాయ్స్, నేను మీ విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే భద్రాచలం అయితే వచ్చాం. తెలంగాణ భద్రాచలం. ఇప్పుడు గోదావరి బ్రిడ్జి మీద అయితే ఉన్నాను. అదిగోండి, ఆ బ్రిడ్జి అవతల వైపు ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది కదా, అదే భద్రాచలం. చాలా అంటే చాలా ఫేమస్. సో భద్రాచలం మనకి ట్రైన్స్ ఉంటాయి చుట్టుపక్కల, తర్వాత బస్సులు ఉంటాయి, ఆటోలు, వెహికల్స్ ఎప్పుడు 24 అవర్స్ అంటే అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ప్రాబ్లం ఏముండదు, ఎలాగైనా భద్రాచలం రావచ్చు. కానీ వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, అసలు మనం ఇక్కడ చూడాల్సిన ప్లేసులు ఏమేమి ఉన్నాయి అన్నీ వివరంగా చెప్తా. మీరు కనుక భద్రాచలం వెళ్తుంటే ఖచ్చితంగా మన వీడియోస్ చూడండి. చాలా మంచి మంచి వీడియోస్, స్టోరీలు, ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ భద్రాచలం రాగానే మనం ఏంటంటే రూమ్ తీసుకోవాలి, అంతే కదా. ఎవరైనా కానీ ఫస్ట్ రూమ్ తీసుకోవాలని చూస్తారు. భద్రాచలంలో రూమ్లు గుడికి సంబంధించిన అయినా మామూలు అయినా కానీ 500 లోపలనే ఉంటాయి. 400 నుంచి 500 అన్ని రూమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకేనా, అంతకు మించి ఎక్కువైతే ఉండదు. మనకి టెంపుల్ బయట భక్త రామదాసు గారి విగ్రహం, ఇది భద్రాచలం టెంపుల్ బయటే ఉంటుంది. చాలా ఫేమస్, తెలుసు కదా, శ్రీరామదాసు గారు, మామూలు విషయం కాదు. మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గోదావరి నది మార్గం. మీరు రూమ్లో అయినా ఫ్రెష్ అప్ అవ్వండి. రూమ్లో ఏమవుతారులేండి, మీరు ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి ఇదిగోండి ఈ రూట్ ఉంటుంది, గోదావరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. గోదావరిలో స్నానం చేయాలి మనం భద్రాచలం వచ్చినప్పుడు, అప్పుడే చాలా మంచిది. ఎందుకంటే భద్రాచలం గుడి మీద ఉన్న గోపురం శ్రీరామదాసు గారికి రాములు వారు ఇచ్చింది ఈ గోదావరిలోనే. అంటే ఎన్ని గోపురాలు పెట్టినా కానీ అవన్నీ ఊడిపోతుంటే రాములు వారు కళ్ళలోకి వచ్చి శ్రీరామదాసు గారికి చెప్తారు, ఈ గోదావరి నదిలో గోపురం ఆ చక్రం, శ్రీచక్రం అయితే ఉంటుంది, అది నీకు మాత్రమే ఇస్తానని చెప్తే అప్పుడు ఆయన మాత్రమే వెతికితే దొరికింది. తర్వాత ఎంతమంది కూలి వాళ్ళు ఎతికినా కానీ ఆ శ్రీచక్రం అనేది దొరకలా. సో అంత మంచిది గోదావరి. అసలు గోదావరమ్మ తల్లి అంటేనే వేరు. ఎందుకండి ఇక్కడ గోదావరి దగ్గర కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆంజనేయ స్వామిది, అమ్మవారి టెంపుల్ ఉంటాయి. ప్రజెంట్ అయితే లాక్ చేశారు, అన్నీ కూడా లాక్ చేసి ఉన్నాయి. సరే, గోదావరి దగ్గరికి వెళ్దాం. గోదావరి ఇక్కడ షూటింగ్లు కూడా చాలా జరిగాయి. చాలా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. చూడండి, ప్రజెంట్ అయితే వాటర్ ఏమీ లేదు, మొత్తం తగ్గిపోయింది. చిన్న వర్షం పడినా కానీ ఇంకా మనకి పైనే పోలవరం ప్రాజెక్టు ఆ వాటర్ మొత్తం నిండిపోయి, ఇదిగోండి మనం ఇప్పుడు స్టెప్స్ దిగుతున్నాం కదా కిందకి, ఆ పై దాకా వస్తాయి, అంత ఎత్తులో వస్తాయి అన్నమాట. చాలా డేంజర్. అప్పుడు మనకి ఆ టెంపుల్స్ కానివ్వండి, ఈ మెట్లు, స్టెప్స్ ఏమీ కనిపించవు, ఇవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. అంత ఫ్లోటింగ్తో వస్తుంది. ఇంకా వెళ్ళి చివరికి సముద్రంలో కలిసిపోవాల్సిందే. ఇదిగోండి దేవుళ్ళు సినిమా మీరు చూసే ఉంటారు. దేవుళ్ళు సినిమా చాలా బాగా షూటింగ్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆంజనేయ స్వామి ఉన్నట్టు ఇక్కడే, అంటే మనకి కళ్ళకి కట్టినట్టు చూపించేది ఏంటంటే ఆ దేవుళ్ళు సినిమాలో అన్ని పుణ్యక్షేత్రాలు చాలా బాగా చూపించారు. ఇదిగోండి ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం ఉంటుంది. గోదావరి పక్కనే చాలా విగ్రహాలు పెట్టి ఇక్కడే గోదావరి నీళ్ళతో అభిషేకం చేయడం, ఇక్కడే పూజలు చేసుకోవడం అన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వినాయకుడి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఏదో కొత్తగా అనిపించింది. ఇప్పుడు దాకా అలాంటివి చూడలేదు. ఇంకా మీకు గోదావరి ప్రజెంట్ అయితే వాటర్ లేదు కాబట్టి కొంచెం వేస్ట్ వాటర్ లాగా కొంచెం మురిగ్గా ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే స్నానం చేయాల్సిన పని లేదు, కొంచెం తల మీద చల్లుకున్నా కానీ చాలు. ఓకే, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఇదిగోండి సీతారాములు విగ్రహాలు చాలా ఉంటాయి, నది పక్కన మొత్తం అవే ఉంటాయి మీరు ఎటు చూసినా కానీ. ఓకే, సరే, అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. టెంపుల్ లోపల మీకు కెమెరాలు, ఫోన్లు ఏమీ అలో చేయరు. బ్యాగులు అన్నీ కూడా మీరు స్టెప్స్ ఎక్కే దగ్గరే లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్లో పెట్టుకోవాలి. నేను టెంపుల్ లోపలికి ఫోన్ తీసుకుని వెళ్ళలేదు, నేను టెంపుల్ లోపలే ఇంకొకరికి ఇచ్చేసి అక్కడికి వెళ్ళి స్వామివారిని చూసుకొని దర్శనం చేసుకొని, ఇంకా స్వామివారి నగలు అంటే తెలుసు కదా, భక్త శ్రీరామదాసు గారు చేపించిన నగలు ఊరు తిరిగి పల్లె తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి, శ్రీరామదాస్ సినిమా చూసే ఉంటారు, అద్భుతమైన సినిమా, రాఘవేంద్ర గారు తీశారు కదా, నాగార్జున గారు హీరో. సో ఆ సినిమాలో ఎలాగైతే షూటింగ్లో ఎలాగైతే ఆ కథ మొత్తం జరిగిందో యాజిటీజ్గా మొత్తం ఆ ప్లేస్ మొత్తం ఇదే. ఓకే, ఇదిగోండి మనకి దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు మీకు గోశాల ఉంటుంది. మీరు ఏదైనా తినిపించాలంటే తినిపించవచ్చు, ఏం పర్లేదు. వాళ్ళే కొంచెం ఆ మేత గడ్డి కూడా అక్కడే ఉంటుంది. ఈ గోశాల పెద్దది ఊరు బయట ఉందంట. ప్రజెంట్ ఊరు లోపల, గుడి లోపల అయితే చిన్నది ఒకటి పెట్టారు. గోశాల ఖచ్చితంగా ఉండాలి. మనకి కొంచెం బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది గాయస్. ఆ కౌంటర్ మనకి ఇదిగోండి చాలా తక్కువ కాస్ట్కే మనకి ఇక్కడ ప్రసాదం అయితే ఉంటుంది. అవి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత బయటకు వచ్చి కొంచెం ముందుకెళ్తే మీకు టెంపుల్ వ్యూ పాయింట్, అంటే భద్రాచలం గోపురం కానివ్వండి, అసలు మొత్తం ఎలా ఉంటుంది అని మొత్తం ఉంటుంది. సో ఆపోజిట్లో మీకు
శ్రీరామనవమి రోజు మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు గుడిలో ఉన్న విగ్రహాలు తీసుకొని బయటికి వచ్చి ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో కళ్యాణం అయితే చేస్తారు. ఇక్కడ కళ్యాణం చేసిన తర్వాత ఏవైతే అక్షంతలు ఉంటాయో అవి ఊరు పంపిస్తారంట. ప్రతి ఊరిలో ఉన్న రాముల వారి గుడికి అప్పుడు పంపిస్తే ఆ తర్వాత వాళ్ళు కళ్యాణం చేసుకుంటారు ఆ అక్షంతలతో. సో అక్కడ వాళ్ళు చేపిస్తారనమాట. ఆ కళ్యాణం జరిగే ప్లేస్ ఇదంతా. సో భద్రాచలం వచ్చినప్పుడు టెంపుల్ ఎదురుగానే మొత్తం చాలా పెద్ద ప్లేస్లో మిడిల్లో ఉంటుంది. చాలా పురాతనమైనది. దీన్ని ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్. టెంపుల్ మొత్తం చూసిన తర్వాత పక్కనే మనకి 5 కిలోమీటర్ల దూరంలో జటాయు పక్షి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇదిగోండి పర్ణశాల వెళ్ళే దారిలో రైట్ సైడ్లో మనకు ఆర్చి ఉంటుంది 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత. సో ఈ ఆర్చి లోపల నుంచి ఒక 1 కిలోమీటర్ అలా వెళ్తే మనకి జటాయు పక్షి తెలుసుగా మీకు. రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తున్నప్పుడు రాములు వారు టైంకి అక్కడ ఉండరు. సో ఆ టైంలో రావణాసురుని అడ్డుకొని సీతమ్మ తల్లిని కాపాడటానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేస్తుంది ఒక జటాయు పక్షి. రావణాసురుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ కత్తి తీసుకొని నరికినప్పుడు ఏంటంటే జటాయువు రెక్క తెగిపోతుంది. తెగిపోయినప్పుడు అది కింద పడిపోతుంది కదా. కింద పడిపోయినప్పుడు ఒక కాలు మొక్క ఏంటంటే ఇక్కడ పడుతుంది. ఆ పడింది శిలగా మారిపోయింది. సో భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అయితే ఉంది. చాలామందికి ఇది తెలియదు. నేను వీడియో చేసిన తర్వాతే కొన్ని లక్షల మంది ఇలాంటిది ఒకటి ఉందని తెలుసుకున్నారు. సో చాలా మంచి కంటెంట్, ఎవరికి తెలియని ఎన్నో మిస్టీరియస్ ప్లేస్లు అన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నీకు చాలాసార్లు చెప్పాను. ఓకే, ఇదే టెంపుల్ హాయ్స్. అయితే ఈ ప్లేస్ కూడా ఒకప్పుడు మొత్తం ఒక అడవి ప్రాంతం. అయితే మొత్తం కూడా ఒక విలేజ్ ఏర్పడి మొత్తం క్లీన్ చేసి గుడి కట్టారు. ఇదిగోండి జటాయు పక్షికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. కానీ ఆ పక్షి నిజమైన కాలు అంటే శిలగా మారిపోయింది. ఇప్పుడు ఆ కాలు ఏదైతే ఉందో ఇదిగోండి ఇక్కడ పెట్టారు. అయితే మనకి మెయిన్ గర్భగుడిలో ఉండాలి. గుడి కట్టిస్తున్నారు. ఎవరో కొంతమంది ముందుకొచ్చారో లేకపోతే భద్రాచలం రామాలయం గుడి వాళ్ళే కట్టిస్తున్నారో కానీ గుడి అయితే మళ్ళీ రీమోడలింగ్ చేసి పెద్దగా కట్టిస్తున్నారు. అందుకని ఆ జటాయు కాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు ఈ రేకుల షెడ్లో. అదిగోండి జటాయు కాలు అని అక్కడ రాసింది కదా. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది నిజమైన కాలు శిలగా మారితే ఇలా ఉంటుందని చెప్తున్నా. కాలు మట్టుగా ఇది మొకాలు అదిగో. అవునవును కనబడింది. ఓకే, ఇంకా ఈ కాలు ఇక్కడ దాకా ఉంది. ఇప్పుడే పూజ చేసి అదేలేండి. ఏది కొంచెం చూపిస్తారా? అక్కడ దాకా కాలు. ఇదిగో ఏళ్ళు కూడా. ఓకే, ఆ కట్టిస్తున్న గుడి చెప్పా కదా అదిగోండి అదే. సో చూడండి ఒకప్పుడు ఒక చిన్న పూరిపాకాలో ఉండే జటాయు కాలు ఇప్పుడు మొత్తం కూడా మారిపోయింది. ప్లేస్ మొత్తం కూడా బాగా డెవలప్ చేసి పెద్దగా కట్టిస్తున్నారు. చాలా అంటే చాలా మంచి విషయం ఇది. ఇక్కడ నుంచి మనకి 30 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు భద్రాచలం వచ్చిన వాళ్ళు పర్ణశాల దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే పర్ణశాల అంటే సీతారాములు నివాసం ఉన్న ఇల్లు. లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి అందరూ నివాసం 2.5 సంవత్సరాల దాకా ఇక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళకు సంబంధించిన ఎన్నో గుర్తులు, అసలు రాముల వారికి సీతమ్మ తల్లికి సంబంధించిన గుర్తులు మొత్తం కూడా ఈ భద్రాచలం పర్ణశాలలోనే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మీరు ఈ భూమి మీద అలాంటి మంచి ప్రదేశాలు ఆ గుర్తులు కానీ ఎక్కడా చూడలేరు. గుర్తుపెట్టుకోండి. ఆఖరికి అయోధ్య వెళ్ళినా కానీ ఆ గుర్తులు ఇప్పుడు కూడా లేవు. ఇక్కడ మాత్రమే ఉన్నాయి. అయోధ్యలో ఇల్లు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ భద్రాచలంలో ఈ పర్ణశాలలో మీకు కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అంత అద్భుతమైన ప్లేస్ ఈ పర్ణశాల. ఇది ఆర్చి, పర్ణశాల ఆర్చి. ఒకప్పుడు ఇదంతా అడవిలో ఒక చిన్న గుడిసె మాత్రమే ఉండేది. తర్వాత కొంచెం మారుతా ఇప్పుడు గుడి కట్టి కొన్ని వేల మంది భక్తులైతే రోజు ఇక్కడ పర్ణశాల చూడడానికి వస్తారు. ఓకే, సరే పర్ణశాల లోపల ఎలా ఉంటుందంటే మీకు ఫోన్లు అయితే ఎలా చేయరు. మొత్తం అన్నీ ఇక్కడే పెట్టేసేయాలి, బ్యాగులు మొత్తం కూడా. నేను పర్మిషన్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి ఇదే పర్ణశాల మీ ఎదురుగా చూస్తున్నారు కదా. అప్పుడు ఇంకా పాతగా ఉండేది, మొత్తం పడిపోయింది, అంతా డ్యామేజ్ అయిపోయింది. గోదావరి నది బాగా వస్తే ఇక్కడ దాకా వస్తాయి వాటరు. అదిగోండి శ్రీరాముడి యొక్క నిజమైన పాదాలు, స్వామివారి పాదాలు. సో అలాంటి పాదాలు మళ్ళీ ఈ భూమి మీద ఎక్కడా లేవు. ఇంకా సీతమ్మ తల్లి, రాముడు అంటే లక్ష్మణస్వామి, ఇంకా ఆంజనేయ స్వామి వీళ్ళందరూ నివాసం ఉన్నారు కదా 2 సంవత్సరాల పైనే. సో ఆ పూరి గుడిసే ఇది. ఇలాంటి చెప్పే కదా అయోధ్య నగరంలో కూడా లేవు ఇన్ని గుర్తులు. అదిగోండి లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి ఆజ్ఞాపిస్తుంది. రాముడికి ఏదో కష్టం వచ్చినట్టుంది, మీ అన్నయ్యకి గట్టిగా అరిచాడు, అరుపు నాకు వినపడింది, వెళ్ళి ఏంటో చూడని సీతమ్మ తల్లి లక్ష్మణస్వామిని ఆజ్ఞాపిస్తుంది. సో అప్పుడు లక్ష్మణస్వామి లక్ష్మణ గీత గీసి
రాముడు అంటే శ్రీరాముడు కేక పెడతాడు కదా, అక్కడికి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా సీతమ్మని ఒంటరిగా వదిలేసి. అప్పుడు రావణాసురుడు ఎంట్రీ ఇస్తాడు. ఇది ఒక మహర్షిలాగా బిచ్చగాడిలాగా వచ్చేస్తాడనమాట. ఇదిగో చూడండి. అప్పుడు సీతమ్మ తల్లి ఇంట్లోంచి ఆ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని రావణాసుడికి ఇవ్వడానికి బయటకు వస్తుంది. ఇంకా మాయో మంత్రం చేసేసి ఆ లక్ష్మణ గీత దాటి యువతలకు వచ్చిందాక ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. ఇలా మీరు వెనక్కి ఖాళీ చేతులతో వెనక్కి పంపిస్తాడని. ఇంకా రామాయణం గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సరే, మనం పర్ణశాల లోపలైతే చూద్దాం ఒకసారి. పర్ణశాల చూడండి, ఇది అప్పటి నుంచి ఇలాగే లేదు. అప్పుడు పర్ణశాల వేరు, అది మొత్తం పడిపోయింది, డ్యామేజ్ అయిపోతే ఇక్కడ పర్ణశాల ఉండేది అనే గుర్తుగా వీళ్ళు పర్ణశాల నిర్మించారు. సీతమ్మ తల్లి లక్ష్మణ గీత దాటిన తర్వాత రావణాసురుడు నిజమైన రూపం చూసి కింద పడిపోతుంది కళ్ళు తిరిగి. సో అది అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే సీతమ్మ తల్లి నారా చీరలు ఆరపెట్టిన ప్రదేశం. సీతమ్మ తల్లి ఎక్కువ సమయం గడిపింది ఇక్కడే. శ్రీరాముడు కానివ్వండి, లక్ష్మణ స్వామి అందరూ ఎక్కువ టైం ఇక్కడే గడిపారు, ఈ ప్రదేశంలోనే. ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన ఎక్కువ గుర్తులు, పర్ణశాల కంటే ఎక్కువ గుర్తులు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేస్ కూడా చాలా మందికి తెలియదు. కొంతమంది భద్రాచలం నుంచి పర్ణశాల వచ్చి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకొక రూట్ అయితే ఉంటుంది. ఇక్కడ నారా చీరలు ఆరబెట్టిన ప్రదేశం అనే బోర్డు చిన్నదే ఉంటుంది. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ కూడా కెమెరాలు, ఫోన్లు ఏమి అలౌ చేయరు. పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ మీకు కావాలంటే. ఇదిగోండి, ఈ బండలు మొత్తం కూడా సీతమ్మ తల్లి ఇక్కడ మొత్తం ఈ ప్రదేశంలో స్వామివారి, లక్ష్మణ స్వామివారి, శ్రీరాముడి కానివ్వండి, సీతమ్మ తల్లి బట్టలు, ముగ్గురి బట్టలు కూడా ఇక్కడే ఆరబెట్టింది. అదిగోండి, ఆ కనిపించే వాటరే, ఆ వాటరే యూజ్ చేశారు. శ్రీరాముడు బాణం వేస్తే ఒక కొండరాయిలోంచి ఆ వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ వాటరు ఇప్పటికీ 365 రోజులు ఆ వాటర్ అలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే శ్రీరాముడు బాణం వేశాడు కాబట్టి. ఆ బాణం వేసినప్పుడు ఆ కొండరాయి విరిగిపోయి 2 ముక్కలు అవుతుందంట. ఆ 2 ముక్కల్లో ఒకటి పసుపు, మరొకటి కుంకుమ. ఆ 2 రకాల రాళ్ళు ఇక్కడ మాత్రమే దొరుకుతాయంట. అదిగోండి, పక్కన పేపర్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుంత వచ్చేసరికి శ్రీరాముడు, సీతమ్మ తల్లి భోజనం చేసింది ఇక్కడే. ఇది ఒక వెండి పళ్ళెం లాంటిదంట. ఈ గుంతలోనే తిన్నారు వాళ్ళు. సో మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఎన్నో వందల సంవత్సరాల మించి ఇక్కడ తరతరాల ఆచారం అయితే అదే. దానికి పక్కనే పసుపు, కుంకుమ 2 రాళ్ళు శ్రీరాముడు బాణం వేసినప్పుడు నీళ్ల కోసం, మంచినీటి కోసం. అప్పుడు 2 ముక్కలు అవుతాయి కదా, ఆ పసుపు కుంకుమ అయితే అవే అనమాట. అవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ప్రపంచం మొత్తం మీద. మరి ఎక్కడ కూడా ఆ 2 రాళ్ళు అయితే దొరకవు అని ఇక్కడ ఆయన అయితే చెప్తున్నాడు. అక్కడ నుంచి కొంచెం పక్కకు రాగానే మనకి ఇంకొక ప్లేస్ అయితే ఉంది. శ్రీరాముడు, సీతమ్మ తల్లి బట్టలు ఉతుకుతున్న టైంలో శ్రీరాముడు ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఒక ఆట అయితే ఆడతారంట. అది ఏమాటో మనకు తెలియదు. ఆ టైంలో ఇక్కడ 4 గుంతలు అయితే పడ్డాయని చెప్తున్నారు. నేను వచ్చేసరికి ఇదిగోండి ఆ 4 గుంతలు అవే మొత్తం. పక్కనే మనకి సీతమ్మ తల్లి చీరలు అని చెప్పా కదా, చాలా పెద్దవి చీరలు. అదిగోండి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ బ్లాక్ కలర్లో ఉన్న మచ్చలు మొత్తం కూడా సీతమ్మ తల్లి చీర ఆరవేయడం వల్లే అలా పడిందని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి నేపాల్, కాశీ నుంచి, నేపాల్ నుంచి రుద్రాక్షలు తీసుకొచ్చి మనకు అమ్ముతారనమాట, మనకి ఇస్తారు. ఇదిగో చూడండి, చాలా ఉంటాయి. మీకు ఒకవేళ కాశీ రుద్రాక్షలు కావాలంటే ఇక్కడ ఇస్తారు. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఇంకా మీ ఇష్టం. వచ్చిన వాళ్ళు ఎవరైనా అవసరమైతే ఇక్కడ తీసుకోండి. ఓకే, పక్కనే మనకి కొంచెం ముందు శ్రీరాముడి యొక్క నిజమైన పాదాలు, సీతమ్మ తల్లి బట్టలు తూతున్న టైంలో రాములు వారు ఇక్కడే కూర్చుంటారంట. శ్రీరాముడు ఇక్కడ కూర్చొని సీతమ్మ తల్లిని చూస్తూ ఉండేవాడు. తర్వాత ఆయన కూర్చున్న ప్రదేశం ఇదంతా ఈ కొండ పెద్ద శిల, చాలా హైట్ ఉంటుంది. ఇక్కడ స్వామివారు కూర్చున్న టైంలో సీతమ్మ తల్లి ఇదిగోండి ఈ వాగులో ఇక్కడే బట్టలన్నీ కూడా ఉతుకుతూ ఉండేది పాపం. ఇదిగోండి సీతమ్మ తల్లి ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నట్టు ఒక విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ కూర్చొని ఆ బట్టలు ఆరాయా లేదా, స్వామివారు అంటే శ్రీరాములు వారు ఏం చేస్తున్నారు మొత్తం ఇక్కడ నుంచి గమనిస్తూ ఉండేది ఈ ప్రదేశాన్ని, ఈ ప్లేస్ని అన్నీ. సో అట్లా గుర్తుకి ఏంటంటే సీతమ్మ తల్లి విగ్రహం అయితే ఒకటి పెట్టారు. ఇలా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మొత్తం కూడా భద్రాచలంలోనే ఉన్నాయి. సో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఒక్కసారి భద్రాచలం విజిట్ చేయండి, మర్చిపోవద్దు. సరే, మంచి మంచి ఫుల్ వీడియోలు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింకులన్నీ అన్నీ చూడండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.